వెల్కమ్ టు PythonLife యూట్యూబ్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో అరేస్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసాం. సో ఈరోజు మనం స్ట్రింగ్స్ గురించి తెలుసుకుందాం. స్ట్రింగ్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే టెక్స్ట్ని స్టోర్ చేయడానికి మనం స్ట్రింగ్స్ని యూజ్ చేస్తాం. స్ట్రింగ్స్ అనేటివి ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనము స్ట్రింగ్స్ అంటాం. వీటిని మనం విత్ ఇన్ డబుల్ కోట్స్లో రాస్తాం. సో మనకి 2 టైప్స్ ఆఫ్ స్ట్రింగ్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ద సి స్టైల్ క్యారెక్టర్ స్ట్రింగ్ ఇదొకటి, అండ్ ద స్ట్రింగ్ క్లాస్ టైప్ ఇంట్రడ్యూస్డ్ విత్ స్టాండర్డ్ C++. సో దీస్ ఆర్ ద 2 టైప్స్. సో వీటి గురించి మనం డీటెయిల్గా చూద్దాం వన్ బై వన్. సో ఫస్ట్ ద సి స్టైల్ క్యారెక్టర్ స్ట్రింగ్ అంటే సి స్టైల్ క్యారెక్టర్ స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ 1-dimensional అరే ఆఫ్ క్యారెక్టర్స్. అంటే మనం 1-dimensional అరే ఆఫ్ క్యారెక్టర్స్ని మనము సి స్టైల్ క్యారెక్టర్స్ అని అంటాం. సో దీంట్లో ఏంటిది అని అంటే మనం ఎట్ ఈచ్ అంటే ఎండ్ ఆఫ్ ది క్యారెక్టర్ మనం నల్ క్యారెక్టర్ని మనం యూజ్ చేస్తాం. అంటే టర్మినేట్ అవ్వడానికి నల్ క్యారెక్టర్ని మనం ఇక్కడ యూజ్ చేస్తాం. సో వీటిని మనము ఇలా కూడా రాయొచ్చు. దీనికి ఎగ్జాంపుల్ చూడండి, క్యార్ గ్రీటింగ్ అండ్ అరే ఆఫ్ సైజ్లో 6 ఈజ్ ఈక్వల్స్ టు ఈచ్ క్యారెక్టర్ సపరేట్గా ఇక్కడ రాసాం కోట్స్లలో. సో HELLO అండ్ ఫైనల్లీ చూడండి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది క్యారెక్టర్ నల్ క్యారెక్టర్ని మనం రాసాం సెమీకోలన్. ఆర్ మనం ఇలా అయినా రాయొచ్చు, ఆర్ ఇలా కూడా రాయొచ్చు. క్యార్ గ్రీటింగ్ సైజ్లో మనం ఏం మెన్షన్ చేయలేదు ఈజ్ ఈక్వల్స్ టు విత్ ఇన్ డబుల్ కోట్స్లో డైరెక్ట్గా హెలో అని రాసాం. సో మనం ఈ సి స్టైల్ క్యారెక్టర్ స్ట్రింగ్ని ఐదర్ ఇలా అయినా రాయొచ్చు ఆర్ ఇలా కూడా రాయొచ్చు. సో ఇది సి స్టైల్ క్యారెక్టర్ స్ట్రింగ్. అండ్ దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే ఈ సి స్టైల్ క్యారెక్టర్ స్ట్రింగ్ అనేది కంటిన్యూస్ మెమరీ లొకేషన్ని తీసుకుంటుంది. ఎలా అంటే ఇప్పుడు చూడండి, వేరియబుల్ HELLO ఎట్ ద ఎండ్ ఆఫ్ ది క్యారెక్టర్ నల్ ఉంది. అండ్ ఇది అడ్రస్ అన్నట్టు, ఈచ్ ఎలిమెంట్ యొక్క ఈచ్ క్యారెక్టర్ యొక్క అడ్రస్ ఇది 23451 23452 23453. సో ఇలా మెమరీ లొకేషన్స్ అనేటివి ఈచ్ క్యారెక్టర్కి ఉంటాయి. అండ్ మనకి తెలుసు అరేలో ఈచ్ ఎలిమెంట్ అనేది ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 అని. సో అరేలో ఎప్పుడు కూడా ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 1 2 3 4 5 అలా. సో ఇది సి స్టైల్ క్యారెక్టర్ స్ట్రింగ్. అండ్ దీంట్లో మనకి సి స్టైల్ క్యారెక్టర్ స్ట్రింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో వాటి గురించి మనం చూద్దాం. స్ట్రింగ్ కాపీ S1, S2 సెమీకోలన్, స్ట్రింగ్ కన్కాటినేషన్ S1, S2, స్ట్రింగ్ లెంత్ S1 సెమీకోలన్, స్ట్రింగ్ కంపారిజన్ CMP ఈజ్ నథింగ్ బట్ ఎ కంపారిజన్ S1, S2, అండ్ స్ట్రింగ్ క్యారెక్టర్ S1, CH అంటే స్పెసిఫిక్ క్యారెక్టర్, అండ్ స్ట్రింగ్ లోవర్ కేసు, స్ట్రింగ్ అప్పర్ కేసు. ఇది ఇక్కడ స్ట్రింగ్ కాపీ అంటే ఏంటిది అని అంటే ఇప్పుడు S2లో ఏదైనా వాల్యూ ఉంది అంటే అది S1లో స్టోర్ అవుతుంది. దాన్ని మనం స్ట్రింగ్ కాపీ అన్నాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. S2 ఈజ్ ఈక్వల్స్ టు హలో అని ఉంది, S1 ఈజ్ ఈక్వల్స్ టు ఏం లేదు. సో అప్పుడు S2 అనేది S1లో వచ్చి స్టోర్ అవుతుంది. దీన్నే మనము స్ట్రింగ్ కాపీ అని అన్నాం. నెక్స్ట్ ఏంటిది, స్ట్రింగ్ కన్కాటినేషన్ అంటే ఏంటిది అని అంటే ఇప్పుడు కాంబినేషన్, ఇప్పుడు S1 S2 ఆ రెండింటి కాంబినేషన్ వచ్చి మనకు డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు S1 ఈజ్ ఈక్వల్స్ టు ఏదైనా సంథింగ్ హలో ఉంది అనుకోండి, S2 ఈజ్ ఈక్వల్స్ టు వరల్డ్ ఉంది. సో హలో వరల్డ్, ఇప్పుడు ఈ రెండు కలిపి ఈ కన్కాటినేషన్ అనేది డిస్ప్లే అవుతుంది, హలో వరల్డ్ అని డిస్ప్లే అవుతుంది. సో ఇది మనకి స్ట్రింగ్ కన్కాటినేషన్. నెక్స్ట్ స్ట్రింగ్ లెంత్ అంటే ఏంటిది, సైజ్ అని మీనింగ్. స్ట్రింగ్ లెంత్ అంటే సైజ్. సో ఇప్పుడు S1 ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ హలో అని ఉంది. సో అప్పుడు హలో అంటే మనకి స్ట్రింగ్ లెంత్ ఆఫ్ S1 అని రాసినప్పుడు ఏమని డిస్ప్లే అవ్వాలి, సైజు 5 అని రావాలి. సో అది స్ట్రింగ్ లెంత్. అండ్ నెక్స్ట్ స్ట్రింగ్ కంపారిజన్ అంటే ఏంటిది, ఇప్పుడు S1 ఈజ్ ఈక్వల్స్ టు హలో ఉంది, S2 ఈజ్ ఈక్వల్స్ టు వరల్డ్ ఉంది. సో అది ఎలా చెక్ చేస్తుంది అంటే డిఫరెన్స్ని చూస్తుంది. ఆ డిఫరెన్స్ని మనం స్ట్రింగ్ కంపారిజన్ అంటాం. ఎలా చూస్తుంది క్యారెక్టర్స్ని అని అంటే ఇప్పుడు H యొక్క ఆస్కీ వాల్యూని అండ్ S2లో ఉన్న ఫస్ట్ లెటర్ ఆస్కీ వాల్యూని ఆ రెండింటి డిఫరెన్స్ని అంటే టోటల్ స్ట్రింగ్ని కంపేర్ చేస్తుంది.
సో ఇది స్ట్రింగ్ కంపారిజన్. నెక్స్ట్ స్ట్రింగ్ క్యారెక్టర్. స్ట్రింగ్ క్యారెక్టర్ అంటే ఏంటిది అని అంటే, ఇప్పుడు హెలో ఉంది, మనకి హెలోలో ఈ అనేది ఏ పొజిషన్లో ఉంది అని తెలియజెప్పడానికి మనము ఈ స్ట్రింగ్ క్యారెక్టర్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్ట్రింగ్ లోవర్ కేస్. లోవర్ కేస్ అంటే ఏంటిది, ఇప్పుడు ఏదైనా ఇప్పుడు S1 మనకు క్యాపిటల్ లెటర్స్లో వెల్కమ్ అని ఉంది. సో మనకు అది లోవర్ కేస్లో కన్వర్ట్ అవ్వాలి అన్నప్పుడు మనం స్ట్రింగ్ లోవర్ కేస్ ఆఫ్ S1 అని అలా యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్ట్రింగ్ అప్పర్ కేస్. అంటే లోవర్ కేస్లో ఉన్న లెటర్స్ని అప్పర్ కేస్లో కన్వర్ట్ చేయడానికి మనము స్ట్రింగ్ అప్పర్ కేస్ అని యూజ్ చేస్తాం. ఇవి వాటి యొక్క ఫంక్షన్స్, సి స్టైల్లో ఉన్న ఫంక్షన్స్ ఇవి. నెక్స్ట్ వన్ ఏంటిది, ద స్ట్రింగ్ క్లాస్. అంటే స్ట్రింగ్ క్లాస్ గురించి చూద్దాం ఇప్పుడు. ఈ స్ట్రింగ్ క్లాస్ అంటే ఏంటిది అని అంటే, ఈ స్ట్రింగ్ క్లాస్ అనేది మనకి స్పెషల్గా C++ లైబ్రరీ నుంచి మనం ఈ స్ట్రింగ్ క్లాస్ అనేది తీసుకున్నాం. సో దీంట్లో ఏంటిది అని అంటే, దీంట్లో సి స్టైల్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి, అలాగే సమ్ అడిషనల్ ఫంక్షన్స్ ఉంటాయి. అంటే ఇది సి స్టైల్లో ఉన్న ఫంక్షన్స్కి సపోర్ట్ చేస్తుంది, అండ్ కొన్ని ఎక్స్ట్రా ఫంక్షన్స్ అనేటివి ఈ స్ట్రింగ్ క్లాస్లో ఉంటాయి. సో మనం ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్స్ చూద్దాం, ఇంకా మనకి క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ మనము సి స్టైల్ ఎగ్జాంపుల్ చూద్దాం ఫస్ట్. ఇది సి స్టైల్కి ఎగ్జాంపుల్. చూడండి, మనము ఇక్కడ ఇంక్లూడ్ IO స్ట్రీమ్ యూజ్ చేసాం, అండ్ సి స్ట్రింగ్లో ఉన్న ఫంక్షన్స్ని మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇంక్లూడ్ సి స్ట్రింగ్ అని మెన్షన్ చేయాలి హెడర్ ఫైల్లో. అండ్ నేమ్ స్పేస్ యూజింగ్ STD, అండ్ ఇది మెయిన్ మెథడ్. అండ్ క్యారెక్టర్ str1 ఆఫ్ సైజ్, అంటే స్ట్రింగ్ str1 ఈజ్ నథింగ్ బట్ string 1, string 2, string 3 అలా. స్ట్రింగ్ 1 అరే ఆఫ్ సైజ్లో 10 = డబుల్ కోట్స్లో హెలో అని రాసాం. అండ్ క్యార్ string 2 అరే ఆఫ్ సైజ్లో 10 = వర్డ్ సెమీకోలన్. అండ్ అలాగే క్యార్ string 3 తీసుకొని అరే ఆఫ్ సైజ్ 10 రాసాం సెమీకోలన్. సో ఇక్కడ ఇంట్ లెంత్ని మనం డిక్లేర్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఏం చేసాం చూడండి, స్ట్రింగ్ కాపీ, అంటే కాపీ అవ్వాలి మనకి str3లో, అంటే స్ట్రింగ్ 3లో స్ట్రింగ్ 1 అనేది కాపీ అవ్వాలి. సో అప్పుడు మనకి స్ట్రింగ్ 3 అంటే స్ట్రింగ్ అలా కాపీ చేసినప్పుడు మనకి ఏం డిస్ప్లే అవ్వాలి, హెలో అని రావాలి. నెక్స్ట్ స్ట్రింగ్ కన్కాటినేషన్. కన్కాటినేషన్ అంటే ఏం చెప్పుకున్నాం, రెండిటి కాంబినేషన్ అంటే యాడింగ్. సో ఇక్కడ చూద్దాం, స్ట్రింగ్ 1, స్ట్రింగ్ 2 ఆ రెండిటి కన్కాటినేషన్ కాబట్టి మనకి ఏమొస్తుంది అప్పుడు, హెలో ప్లస్ వర్డ్, అంటే ఏం రావాలి, హెలో వర్డ్ అని రావాలి. నెక్స్ట్ లెంత్, అంటే సైజ్, స్ట్రింగ్ లెంత్ ఆఫ్ str1, అంటే స్ట్రింగ్ 1 యొక్క లెంత్ రావాలి మనకి. స్ట్రింగ్ 1 యొక్క లెంత్ ఏమొస్తుంది మనకి, ఏమని డిస్ప్లే అవ్వాలి చూద్దాం. ఇప్పుడు మనం వన్స్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం, మనకి ఈజీగా అర్థమవుతుంది. చూడండి, మనకి కాపీ చేసినప్పుడు హెలో అని వచ్చింది, అండ్ కన్కాటినేషన్ చేసినప్పుడు హెలో వరల్డ్ అని వచ్చింది, అండ్ లెంత్ 10 వచ్చింది, అంటే స్ట్రింగ్ 1 యొక్క లెంత్ 10 అని వచ్చింది. అండ్ నెక్స్ట్ మనము స్ట్రింగ్ క్లాస్కి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది స్ట్రింగ్ క్లాస్కి ఎగ్జాంపుల్. సో దీంట్లో ఏంటిది అంటే సేమ్, కాకపోతే స్ట్రింగ్ లో ఉన్న ఫంక్షన్స్ని మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇంక్లూడ్ స్ట్రింగ్ అని యూజ్ చేసాం, అండ్ నేమ్ స్పేస్ STD, అండ్ ఇది మెయిన్ మెథడ్. అండ్ ఇక్కడ చూడండి, మనము స్పెసిఫిక్గా క్లాస్ తీసుకుంటున్నాం. స్ట్రింగ్ అని తీసుకొని str1 = హెలో, అండ్ స్ట్రింగ్ str2 = వర్డ్, స్ట్రింగ్ str3 సెమీకోలన్ అని తీసుకున్నాం, అండ్ లెంత్ని డిక్లేర్ చేసుకున్నాం. సో ఇక్కడ str1 అనేది str3లో కాపీ అవ్వడానికి string 3 = string 1 సెమీకోలన్ తీసుకున్నాం. అలాగే అండ్ cout ఆఫ్ str3ని డిస్ప్లే చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ స్ట్రింగ్ 3 అంటే కాంబినేషన్, ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాం. స్ట్రింగ్ 3 = str1 + str2. ఇక్కడ చూడండి కామెంట్స్లో కన్కాటినేట్స్ str1 అండ్ str2. సో మనకి ఈజీగా అర్థమవుతుంది.
సో ఈ రెండింటి కాంబినేషన్ని చేస్తున్నాం. ఇప్పుడు హెలో వరల్డ్ అని డిస్ప్లే అవ్వాలి. అండ్ నెక్స్ట్ టోటల్ లెంత్ ఆఫ్ str3 అంటే స్ట్రింగ్ 3 యొక్క సైజ్ని చూస్తున్నాం మనం. cout str3 డాట్ సైజ్. సో మనకి ఇప్పుడు అవుట్పుట్లో ఏం రావాలి, వన్స్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో చూడండి, ఇక్కడ స్ట్రింగ్ 3 హెలో అని వచ్చింది అండ్ కన్కాటినేషన్ హెలో వరల్డ్ అని వచ్చింది అండ్ సైజ్ 10 వచ్చింది. సో ఈ స్ట్రింగ్ కాన్సెప్ట్స్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.